తెలంగాణలో మనలాగా అన్ని కులాలు ఉన్నాయి కదా. లంబాడా కులాలు ఉన్నాయి, మాదిగ కులాలు ఉన్నాయి, వెలమ కులస్తులు ఉన్నారు, కాపులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడ్లు. అందరికీ వారి వారి కులం ఐడెంటిటీతో పాటు నాది తెలంగాణ అన్న భావన ఉంది. మన ఆంధ్ర వాళ్ళకి ఏడి చచ్చింది అది. మాది ఆంధ్ర అనే ఒక భావన ఎవరికన్నా ఉందా? మనకి మన దౌర్భాగ్యం. మన ఎందుకు లేదంటే చరిత్ర చెప్పేవాడు లేడు మనకి. అరే నీ గురించి అఫీషియల్గా 32 మంది చనిపోయారు ఒక్క స్టీల్ ప్లాంట్ కోసం. హబీబుల్లా, మస్తాన్, ఏసయ్య, తంగెల సత్యం, పరాంకుశ్ దాస్, వై నరసింహారావు, జగిత్యాల్లో కూడా సాయిరెడ్డి పోలీసులు చంపేశారు ప్రొటెస్ట్ చేస్తుంటే. మరి ఈ రోజున ఒక్క వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా అసూలు బాసారు. ఆ విలువ తెలుసా మనకి? వాళ్ళకి పేర్లు తెలుసా మన నాయకులకి? ఓకే, మన ప్రజలకు తెలియాల్సిన అవసరం తెలియదు లేదు. మన యువతకి ఇంకా తెలుసుకోలేకపో. చిన్నపిల్లలు మీరు ఈ వైసీపీ గాడిదలకి తెలుసా కనీసం పేర్లు? ఈ గాడిదలకి బూతులు తప్ప, నిజమే, బూతులు పంచాంగం తప్ప ఈ గాడిదలకి ఇంకేం తెలియదు. ఇది వాళ్ళు తెలియదు వాళ్ళకి. ఈ సన్నాసులు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడు. మీకేం తెలుసురా ఉత్తరాంధ్ర గురించి? మీరు ఎప్పుడు తిరిగారా ఉత్తరాంధ్రలో? నేను తిరిగి. మీరు ఎప్పుడన్నా తప్పిడి గుళ్ళ మీరు కళాకారులతో మీరు తిరిగారా? నేను తిరిగా తప్పిడి గుళ్ళ కళాకారులతో. మీరు ఎప్పుడు ఉద్యానం మారుమూల ప్రాంతాలకు మీరు తిరిగారా? మీరు అరకులో పాడేరు డివిజన్కి వెళ్ళి, కోరాపుట్ బార్డర్కి వెళ్ళి, ఇంటీరియర్ నక్సల్స్ అత్యధికంగా ఉన్న గ్రామాల్లో మీరు తిరిగారు? నేను తిరిగాను. నేను చూశాను బాధ. మీరు మాట్లాడతారా మీరు నాకు ఉత్తరాంధ్ర గురించి? మీరేం బీగుతున్నారా మీరందరూ? 25 మంది, ఎంత 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా. మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నిలబడతానంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరే తీసుకురండి మేము చెయ్యమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కాలుతుంది మీకా నాకా? నేను బాధ్యత వహిస్తా, దెబ్బలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో ఉన్న చల్ల కదలకుండా అంతా మీరే చేయండి అంటే మేము చెయ్యం. మీరు రావాలి బయటికి. మీరు ఏమీ రాకుండా మా వీర మహిళలు వెళ్ళాలి, మా జన సైనికులు వెళ్ళాలి, మా నాయకులు రావాలి. మేము రావు. మీరు వస్తే మేము బయటకు వస్తాం. రండి మమ్మల్ని. మీకెందుకు కోపం రాదు? వైజాగ్ జిల్లాలో ఉన్న వాళ్ళకి మీకు ఎందుకు కోపం రాదు? స్టీల్ ప్లాంట్ పోతుంటే మీకు కాదా బాధ? మిగతా జిల్లాలు తెలంగాణతో సహా చనిపోయారా? మీకు ఎందుకు కోపం రావట్లా? భయమా? అరే నేను ఈ దేశంలో పటేల్ గారి తర్వాత అత్యంత బలమైన హోంమంత్రితో అమిత్ షా గారితో నేను మాట్లాడానే భయం లేకుండా. ఎందుకు మాట్లాడగలిగాను? నా నేల మీద నాకు ప్రేమ ఉంది, నా సమాజం మీద నా గౌరవం ఉంది.